తట్టేవాడు వేణుమాధవుడు. ఎక్స్పెక్టేషన్స్ కి ఎమోషన్స్ కి లొంగకండి. గ్రోత్ ఇప్పుడు వస్తుంది గోవిందుడితోనే, పక్కింటి గోలతో రాదన్నమాట. ఓ మై గాడ్, ఐ వాంట్ ఓన్లీ గాడ్. ప్రాక్టికాలిటీ ఏంటంటే రియాలిటీగా చూడడం. కొన్ని పుస్తకాల దగ్గర ఆగిపోతాయి, కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మరి లైఫ్లో ప్రాక్టికల్ బతకడం అంటే ఏంటంటే, ముందు మన ఏ వ్యక్తి దగ్గర ఉన్నామో, అది బంధువైనా, ఇంట్లో వారైనా, లేదా ఆఫీస్లో వారైనా, లేదా ఎక్కడైనా మన ఏ వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నామో ముందు వారి వ్యక్తుల యొక్క బిహేవియర్ని మనము గమనించాలి. బిహేవియర్ ప్యాటర్న్, స్వభావాలు అంటే ఏమిటి ప్రభుజీ? సామాన్య మానవుడు శరీరము, మనసు, బుద్ధి, అహంకారం ఉన్నప్పుడు ఈ మనసు లక్షణం ఏంటంటే అందరిపైన గుడ్డిగా నమ్మడం, ఆధారపడటం. నేను చాలా స్టోరీస్ ఉన్నాను ప్రభుజీ, నేను వారిపై నమ్ముకున్నాను ప్రభు, మోసం చేసి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ ప్రభు, ఆయన డబ్బులు అప్పిచ్చాను ప్రభు, కానీ ఆయన మోసం చేశాడు. ఈ వ్యక్తిని నమ్ముకున్నాడు ప్రభు, ఈయన మోసం చేశాడు. ఇవి రెగ్యులర్ లైఫ్లో మనం వినొచ్చు ఎక్కువ. ఇక్కడ భగవంతుడు మీకు మానవ జన్మ ఇచ్చింది ఎదుటి వ్యక్తిని నమ్మడానికి కాదనమాట, మీ బుద్ధిని ఉపయోగించుకుంటూ జాగ్రత్త పడడానికి. గౌరవం అంటాడు, జాగ్రత్తగా ఉండమంటాడు. అది చెప్పాడు కృష్ణ. మనం ఏం చెప్పాం, అది పక్కన పెట్టి అందరం నమ్మడం మొదలు పెట్టాం. బుద్ధిని పక్కన పెట్టాము, గౌరవం పక్కన పెట్టాము, అన్ని పక్కన పెట్టాం, కేవలం నమ్మేస్తాను. కానీ భగవంతుడు చెప్పింది ఏంటి? బుద్ధిని ఉపయోగించు, మనుషులతో ఉన్నప్పుడు గౌరవం ఇవ్వు. నమ్మడం అంటే ఎమోషన్ ఇచ్చేయడం, అది ఇవ్వకూడదు. ప్రభు నమ్మకం లేకపోతే ఎలా బతకాలి సంబంధంలో? బుద్ధితో బతుకు. మోసాలు కాలం ఇది, కలియుగం పేరు మోస, ఐరన్ ఏజ్ అంటారు దీని శాస్త్రం. కలిర్ దోస నిదే రాజన్ అస్తి యొక్క మహాగుణ్ కీర్తనాథ యావ కృష్ణస్తే ముక్త సంఘ పరమర్జ. ఈ కలియుగంలో దోషాలను ఇది కాబట్టి ఎలా నమ్మేస్తావు నువ్వు? అందుకే ఎవరిని డైరెక్ట్ నమ్మకూడదు. బుద్ధిని ఉపయోగించాలి, కేరింగ్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, డ్యూటీ చేయాలి, బుద్ధిని మాత్రం ఉపయోగించాలి. ఇలా ఉండాలి. కానీ ఎక్స్చేంజ్ అవ్వదు. నమ్మకం అనేది కేవలం నామం పైన. నువ్వు ఎవరు? నువ్వు ఆత్మవి. ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుని నుంచి, భాగం నుంచి. నువ్వు ఎవరు నమ్ముకోవాలి? కేవలం భగవంతుని నమ్ముకోవాలి. మరి భగవంతుని నుంచి నువ్వు బయటకు వచ్చావు, నువ్వు బయట ప్రజలతో ఎట్లా ఉండాలి? ఆ భూమి మీద ఉన్నంత వరకు బుద్ధితో, జ్ఞానంతో, గౌరవంతో జాగ్రత్తగా అడుగులు వేయాలి. సో భగవంతుడితో ఎట్లా ఉండాలి, మనుషులతో ఎట్లా ఉండాలి, క్లారిటీ ఉండాలి. భగవంతుడు స్వయం రక్షకుడు, పోషకుడు, ఆయన నిత్య సంబంధకుడు. ఆయన లేకపోతే మనం లేము, ఆయన లేకపోతే ప్రకృతి లేదు. కాబట్టి ఆయన నమ్ముకుని బతకాలి. ఎందుకంటే ఆయన చేతుల్లో ప్రకృతి పనిచేస్తుంది కాబట్టి. మనుషులు ఎందుకు నమ్మకూడదంటే వాళ్ళ చేతుల్లో ఏమి లేదు, వాళ్ళు కూడా కర్మ కాలం ఆధారంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎవరైతే కర్మ కాలాధారంగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళపై నమ్మకాలు పెట్టుకోకూడదు అనమాట. బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించడం అంటే ఏంటంటే ప్రభుజీ అంటే బిహేవియర్ని అబ్జర్వ్ చేయాలి. ఓ వ్యక్తి మీతో మాట్లాడట్లేదు, అది విజిబుల్ కనబడి మీకు కనిపిస్తుంది ఆ బిహేవియర్. ఓకే, ఆ బిహేవియర్ కనిపిస్తుంది, మీకు తెలుస్తుంది కదా ఆ వ్యక్తి మీతో మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు, మీకు అన్ని కనిపిస్తున్నాయి. అంటే విజిబిలిటీ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, జ్ఞానం అప్లై చేయాలి. అట్లా ముఖం తిప్పుకుంటాడు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే సంథింగ్ ఏదో అక్కడ ఉంది, మ్యాటర్ ఉందా? మీకు ముఖం తిప్పుకుంటాడు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఒకప్పుడులా సరిగ్గా యాక్టివ్ లేరు నాతో అంటే సంథింగ్ ఏదో ఉంది లోపల. అంటే వాళ్ళు బిహేవియర్ విజిబుల్ కనబడుతుంది, బిహేవియర్ క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించాలి. ఎంత నమ్మాను, అసలు మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటున్నారు, ప్రేమ కూడా చూపించట్లేదు నా పైన, ఇది వెరీ డేంజర్. ముఖం తిప్పుకుంటారంటే బిహేవియర్ ఏంటి చెక్ చేసినాక, సో అది ప్రాబ్లం మీ సైడ్ ఉందంటే చెక్ చేసుకోండి, వాళ్ళ సైడ్ ఉందంటే మీరేం చేయలేరు. మీరు జాగ్రత్తగా క్లారిటీ మెయింటైన్ చేయాలి, క్రిటిసిజం చేయకూడదు, కంపాషన్ చేయాలి, దయ చూపించాలి క్లారిటీతో. సరే, మేబీ వారి యొక్క జపం ప్రాబ్లం వల్ల అలా ఉన్నదేమో, ఓ భగవంతుడా వీరు జపం క్వాలిటీ పెరగాలి, వీరు మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని వేడుకోవాలి. రెస్పెక్ట్, ప్రే, సమ్ డిస్టెన్స్. ఈ విధంగా జనాలతో డీలింగ్ నేర్చుకోవాలి. ఎమోషనల్ డిపెండ్ అవ్వకూడదు. ఎమోషనల్ డిపెండెన్స్ వెరీ వెరీ డేంజర్. ఈ మాట అది చేస్తా ఇచ్చేస్తా, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, నీకు అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేస్తారు అనమాట. మన ఎమోషనల్లీ కొన్ని డిపెండ్ అయిపోతాం, లాస్ట్కి చెప్పబెడతాడు. అందుకే అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకుడు అంటే ఏం చెప్పింది శాస్త్రం చాణక్య నీతిలో? డోంట్ బిలీవ్ ద పొలిటీషియన్స్ అండ్ డోంట్ బిలీవ్ ద ఉమెన్ ఆల్సో. అంటే ఉమెన్కి మెనకి ఉమెన్ అని అర్థం, అంటే ఉమెన్ టార్గెట్ కాదు ఇది. డోంట్ బిలీవ్ ద ఆపోజిట్ జెండర్, డోంట్ బిలీవ్ ద పొలిటీషియన్స్. వారిద్దరిని నమ్మేసామంటే వారిద్దరితో డీల్ చేసినప్పుడు బిహేవియరల్ జాగ్రత్త అని చెప్పింది చాణక్య నీతి. కాబట్టి ఎమోషనల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. మిమ్మల్ని పోషించి చెప్పాడు కదా, యోగక్షేమం అనన్య చింతయంతో మాం ఏజన పరిపాసతే దేశం నిత్యయుక్తానం. నిత్యము ఆయన నామాన్ని జపిస్తే ఆయన యోగక్షేమం చూసుకుంటే మాట ఇచ్చాడు కృష్ణ.
ఆయన మాట ఇచ్చాక కూడా ఎవరో నన్ను చూసుకుంటారని చెప్పి గుడ్డిగా నమ్ముతూ ఇలా చూసుకుంటే మనుషుల పట్ల ద్వేషం ఉండకూడదు, దయ చూపించాలి, వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకుని దాని తగ్గట్టు గౌరవించి నీ క్లారిటీ నీ మెయింటెనెన్స్తో నీకంటూ క్లారిటీతో ఉండాలా. వెన్ని తట్టేవాడు వేణుమాధవుడు, ఆ వేణుమాధవుడే వెన్ని తట్టి నడిపిస్తాడు. ఇదిగో పక్కన వెన్ని పొడిచేవాడు వేరేవాడు, ఆ వేరేవాడు బిహేవియర్ ఏంటో చూడండి, ఆ వేరేవాడిని వేరుగా చూడండి, కలిపి చూడకండి. మానవ వచ్చింది కృష్ణునితో కలవడానికి అనమాట, కృష్ణునితో నడవడానికి, కృష్ణుని కోసం బతకడానికి, కృష్ణుని సంతృప్తి చేయడానికి. ఇండివిజువల్, ఎవరి సోల్ ఇస్ ఇండివిజువల్. రెస్పెక్ట్ దే అదర్ సోల్ అండ్ యువర్ సోల్ షుడ్ బి మెయింటైన్ విత్ ఫుల్లీ డీల్ విత్ యువర్ సుప్రీం సోల్. అందుకే మీ లోపల పరమాత్మ ఉన్నాడు, మీ లోపల ఆత్మ ఉంది. ఆ బయట వాడు వెండి పొడిస్తున్నాడు, వాడు అది చేస్తే పట్టించుకోకండి. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ఆత్మ అండ్ పరమాత్మ. దట్ సంబంధాలు నిమగ్నం అండి. 2 బట్టలు ఉండాలా, అన్నం ఉండాలా, జపం చేయాలా, పవిత్రం అవ్వాలా, పోవాలా. ఆశలు పెట్టేస్తారు, ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తారు, మీరు లొంగిపోతారు. ఎక్స్పెక్టేషన్ లొంగేవాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎక్స్పెక్టేషన్స్కి ఎమోషన్స్కి లొంగకండి, కృష్ణుడికి లొంగండి. ఆ ఎనర్జీ, ఆ కృష్ణ నామ ఎనర్జీకి లొంగండి. ఈ విధంగా డైలీ లైఫ్లో మీరు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లెట్స్ ప్రాక్టీస్ నైస్లీ. గౌరవించండి, కేరింగ్ తీసుకోండి, కానీ బిహేవియర్ అర్థం చేసుకుని డీల్ చేయండి. నేను ఒక అబ్బాయి అనమాట, నాకు క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ మా నాన్న సరిగ్గా మాట్లాడట్లేదని. మీ నాన్న స్వభావం తామసికమయ్యా. నాన్న అనేవాడు, నాన్న అనేది రోల్ ఉంటే కాదనమాట, ఆ రోలు తగ్గట్టు ఆయన బతకాలి. భర్త రోలే కాదు, ఆ భర్త పాత్ర పోషించాలి. ఆయన పేరుకే భర్త వేరు, భార్య రోలు కాదు, సరిగ్గా టైంకి ఉండి పెట్టాలి. సో మీరు పాత్రలు చూస్తున్నారు కానీ బిహేవియరల్ ప్యాటర్న్ మర్చిపోయారు గమనించడం. కాబట్టి ఆ పాత్ర తగ్గట్టు ఆయన పెర్ఫార్మెన్స్ లేనప్పుడు, బిహేవియర్ బయటపడినప్పుడు మనందరం బుద్ధితో ఉండి, మరి నాయన పాత్ర అది, బట్ పోషణ ఎట్లా ఉంది, మనమేనా అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలరో అని. నా స్వభావం అది. అందుకే ఆర్టికల్ చదవండి, నాన్న స్వభావం అది, నాన్న పొగడం లేదు, ఎంత చదువుని అంత మార్కులు వచ్చినా సరే, మా నాన్న ఎలాగని పొగడ్డు, పాపం ఆయనకి ఏదో ఉంటాయి, ఎవరు పొగిడితే ఏంటి, పొగడపోతే ఏంటి, నా డ్యూటీ ఏంటి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. నాన్నను గౌరవించాలి, పొగిడినా పొగడిపోయినా నాన్నను గౌరవించి నాన్నకు దండం పెట్టి. కానీ నాన్న పొగుడుదాడని చెప్పి కూర్చుంటే ఆయన మళ్ళీ రేపు చదవలేవు. నాన్న ఈరోజు పొగడ్డు, రేపు ఎగ్జామ్ వచ్చిన పొగడ్డు ఆయన, అంతే. ఆయన పొగడ్డు, ఆయన ఎంకరేజ్ ఏం చేయడు ఆయన, అంతే. సో నీ యొక్క గ్రోత్ వేరే వాళ్ళ ఎంకరేజ్మెంటు, వేరే వాళ్ళు మీద ఉండకూడదు. నీ గ్రోత్ నీ యొక్క గోవిందుడి పైన ఆధారపడాలి. గ్రోత్ ఇప్పుడు వస్తుంది గోవిందుడితోనే, ఓకే, పక్కింటి గోలతో రాదు అనమాట. ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, మీరు డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు భగవంతుడి బ్లెస్సింగ్స్ వస్తాయి. డివోటీ కేరింగే నాకు ఇంపార్టెంట్. వాళ్ళు కేరింగ్ చూసుకుని వాళ్ళు ఎక్కడైనా జపం చేసుకుని, వాళ్ళ ఇంట్లో జపం చేసుకుని సర్వీస్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సింది కేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చూడ్డానికి, మాట్లాడడానికి మీకు బాహ్యంగా బాగా కనిపిస్తున్నా కొన్ని దొరికిపోతుంటాయి, మీకు తెలుస్తుంటాయి. అవి మీ నాలెడ్జ్తో పట్టుకోవాలి దాన్ని. వాళ్ళు మనకి కంటికి కనిపించుకుని కవరింగ్ చేస్తుంటారు అనమాట మాటల్లో, కానీ చేతల్లో చాలా పట్టుకోవాలా. బోధన పెట్టి కొన్ని చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే ఎప్పుడో దొరికిపోవడం కంటే ముందే అవగాహన పెట్టుకున్నాం అనుకోండి, డీలింగ్స్ ఈజీ అయిపోతాయి. మరి బిహేవియర్ ఎట్లా ఉంది మనకు కనిపించట్లేదు, కానీ ప్యాటర్న్ చాలా డెవలప్గా. ఒక్క బిహేవియర్ దొరికిందని దానికి వెంటనే చెక్ లిస్ట్ 20 తెచ్చుకోవచ్చు. ఎక్స్టర్నల్ చెక్ లిస్ట్ కూడా ఇచ్చేసే అంటే నేను మీకు చెక్ లిస్ట్ ఇస్తాను. సో ఏదో బయటకు కనిపించే బిహేవియర్ ప్లస్ నేను ఇచ్చే చెక్ లిస్ట్ చెక్ చేసుకుంటారు. అప్పుడు మీకు మొత్తం కనెక్ట్ అయిపోతుంది, కనెక్టింగ్ డాట్స్ వచ్చేస్తాయి. ఓ మై గాడ్ ఇస్తుంది. తర్వాత ఐ వాంట్ ఓన్లీ గాడ్ అంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.